నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఎల్ఈడి బల్బుల యొక్క స్కామ్ అనేది చాలా వరకు జరుగుతుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్గా నా దృష్టికి ఒక పర్సన్ చెప్పడం జరిగింది. ఇది కేసు కానివ్వండి లేకపోతే ఇంకోటి కాదు, జస్ట్ నేను అవేర్నెస్ కోసం మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఆ పర్సన్ ఎక్స్పీరియన్స్ అయ్యాడు కాబట్టి షేర్ చేసుకున్నాడు. అది ఆ ఇన్ఫర్మేషన్ నా దాకా వచ్చింది కాబట్టి చాలా మందికి ఇంకా తెలిసి ఉండకపోవచ్చు అన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. అసలు ఏమైంది అని అంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉంటే కొంతమంది ఎల్ఈడి బల్బ్స్ అనేవి కూడా ఈ మధ్య కాలంలో అవి బయట చూసేస్తే 200, 300 అలా ఉంటాయి. కానీ వాళ్ళు కేవలం రూ. 50, తర్వాత నెక్స్ట్ రూ. 80 అలా చెప్పేసి అమ్ముతూ ఉన్నారు. అమ్ముతున్నప్పుడు వాళ్ళు పెట్టి చూసినప్పుడు చాలా వెలుగుతుంది, అంత బాగానే ఉంది, మరి ఇంత తక్కువకి ఎందుకు అమ్ముతున్నారోలే అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ దానికి కవరు అంతా కూడా చూస్తే షాప్లో నుంచి వెళ్ళి తీసుకున్నట్టుగానే ఉంటుంది. అయితే వెళ్ళిన తర్వాత అతను ఆ బల్బు తీసుకున్నాడంట. అంటే నాకు చెప్పిన నాకు ఎవరైతే చెప్పారో ఆ పర్సన్ చెప్పింది నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు తీసుకున్నాడంటే తీసుకొని ఇంటికి వెళ్ళేసి అతను బల్బు సెట్ చేసేసాడు, అంత బాగానే ఉంది. అలా చేస్తున్నప్పుడు ఆ బల్బు కింద ఎప్పుడైతే ఇప్పుడు మనం చూసేస్తున్న వాల్స్కి బల్బులు పెడతాం కదా, ఆ బల్బ్ ఎప్పుడైతే లైట్ పెట్టిన తర్వాత కూర్చున్నాడు, ఆ ఎల్ఈడి లైట్ ఏదైతే పెట్టిందో అక్కడ కూర్చొని అతను మొబైల్లో అతను వర్క్ అంతా చేసుకుంటూ ఉన్నాడు. చేసుకుంటున్న సందర్భంలో అతను ఏం చేశాడు, ఏదో వాళ్ళ వైఫ్ పిలవగానే మొబైల్ అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళేసి అయితే అందులో ఏదైతే ఎల్ఈడి బల్బ్ ఏదైతే ఉందో దాంట్లో ఒక చిన్న కెమెరాని, హిడెన్ కెమెరాని పెట్టాడు. పెట్టేసిన తర్వాత ఎవరెవరికైతే బల్బులు ఇచ్చారో అదంతా కూడా వాళ్ళు ఇందులో వాళ్ళ మొబైల్లో సెట్టింగ్ చేసేసి పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత దాన్ని జూమ్ చేసేసరికి ఇక్కడ మొబైల్లో వాళ్ళు ఒక ఓటీపీని పంపిస్తున్నారు. ఆ ఓటీపీని పంపించే వరకు ఆ ఓటీపీ వీళ్ళకి కనిపిస్తుంది కదా, ఇమీడియట్గా టెక్స్ట్ మెసేజ్ రాగానే ఆ ఓటీపీ నుంచి వెళ్ళి వాళ్ళు ఆ ఓటీపీ చేసేసుకొని వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులు కాజేస్తున్నారు. అతను అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి అతని అకౌంట్లో ఉన్న ₹2,00,000 వెళ్ళిపోయినాయి. అరే, నా డబ్బులు ఎట్లా పోయినా, నేను ఓటీపీ కూడా ఎవరికి చెప్పలే కదా అని చెప్పేసి ఇమీడియట్గా అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ ఇవ్వడం అదంతా అయ్యింది. కానీ అక్కడి వరకే మనకు తెలిసింది. అయితే ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరు ఎల్ఈడి బల్బ్స్ ఎవరైనా సరే డైరెక్ట్ షాపులలోకి వెళ్ళి తీసుకునే ప్రయత్నమే చెయ్యండి తప్పించి రోడ్ల మీద అమ్మేస్తున్నారు, మన దగ్గరికే వచ్చింది కదా ఇంకెలాగో తీసుకోవాలనుకుంటున్నాం కదా అని చెప్పేసి మీరు తీసుకోకూడదు. ఆ బల్బును వాళ్ళు చెక్ చేసేసిన తర్వాత అందులో ఒక చిన్న కెమెరా, అది ఎంత స్మాల్గా ఉంది అంటే ఒక చిన్న బ్లాక్గా చిన్న ఒక లైట్ స్మాల్ది అలా మాత్రమే ఉందన్నట్టు. దాన్ని అసలు మనం కనిపెట్టిని కూడా కనిపెట్టలేము. అలా సెట్ చేసి మరీ పెట్టారు. కాబట్టి మన ఇంట్లో కూర్చొని మనం సేఫ్గా ఉన్నా సరే మనము తెచ్చుకున్న బయట నుంచి వెళ్ళి ఏదైతే వస్తువు ఉందో దానితోటి ఇక్కడ డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది. కాబట్టి ఎల్ఈడి బల్బ్స్తో కూడా ఇలాంటి స్కామ్స్ చేస్తున్నారంటే వాళ్ళ తెలివి నిజంగా ఎంత సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు ఎంత చాకచక్యంగా ఆలోచిస్తున్నారు, ఎంత ఫాస్ట్గా ఆలోచిస్తున్నారు అనేది మనం ఒక్కసారి అంచనా వేయొచ్చు. కాబట్టి మనం కష్టపడి డబ్బులు సంపాదించుకుంటున్నాము, వాళ్ళు చాలా ఈజీగా కొట్టేసే విధానాన్ని ఎంచుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మనం గనుక ఫోను ఏదైనా వాడుతున్నప్పుడు అలా వదిలేసి వెళ్ళొద్దు, దాన్ని లాక్ చేయండి. లాక్ చేసిన తర్వాత ఎప్పుడైతే లాక్ మనం వచ్చిన తర్వాత మన ఫింగర్ ప్రింట్ కానివ్వండి లేదంటే పాస్వర్డ్ కానివ్వండి పెడితేనే అది ఓపెన్ అవుతుంది. అంతేగాని ఫస్ట్ టైం మనం అది లాక్ చేసిన తర్వాత ఓపెన్ అవ్వదు కదా. ఇక్కడ అతను ఏం చేశాడు, వైఫ్ పిలుస్తుందని చెప్పేసి ఇమీడియట్గా మొబైల్ అక్కడ ఏదో చూస్తున్నాడు, అలా పెట్టేసి వెళ్ళిపోయేసరికి వెంటనే అతను జూమ్ చేయడము, మళ్ళీ అది మొత్తం ఇల్లంతా కూడా క్యాప్చర్ చేసిందంట. మొత్తం 360 degreesలో అది ఎంత జూమ్ అయినా కూడా వెళ్ళే అంత స్థాయి అంటే ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఎంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారో. కాబట్టి ఇలాంటివి మొన్న చూసుకుంటేనేమో దోమతెరలది, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బల్బులది, తర్వాత నెక్స్ట్ ఇంకేమేమి స్కామ్స్ వస్తాయో. కాబట్టి మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సరే తక్కువ ధరకు వస్తుంది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే దాని యొక్క ఎంఆర్పీ రేట్ ఇంతున్నప్పుడు వీళ్ళు ఇంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారు? ఎక్కడైనా సెకండ్ హ్యాండ్లో నుంచి తీసుకురావడం జరుగుతుందా? లేదు అనుకుంటే ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఆ ఒక దానికి సంబంధించిన బ్రాండ్ ఉంటుంది కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వారి యొక్క డీటెయిల్స్ ఏంటి, ప్రతిది కూడా వాళ్ళ మొబైల్ నెంబరు ఎంటర్ చేసుకుంటారు కదా, అదొకటి. ఇవన్నీ చాలా వరకు మనకు తెలియకుండానే మన డేటాను మనమే ఇచ్చేస్తున్నాం. వచ్చారు కదా కొన్నాం కదా అని చెప్పేసి అతను నెంబర్ తీసుకున్నాడు, రాసుకున్నాడు, వెళ్ళిపోయిన తర్వాత ఆ నెంబర్కి మెసేజ్ పెట్టేసినాడు, ఓటీపీ వచ్చేసింది, తీసేసుకున్నాడు. 2,00,000 కూర్చున్న ప్లేస్లోనే మంచిగా పోగొట్టేసుకున్నాడు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా ఒక అంచనా లేదు. కాబట్టి ఇది నేను విన్న తర్వాత
ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. కొత్త కొత్త స్కామ్స్, కొత్త కొత్త టెక్నాలజీ, కొత్తగా మైండ్‌ని దోచుకోవడం వింటున్న కొద్దీ చాలా ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి చాలామందికి ఇంకా తెలిసి ఉండదు కాబట్టి, నాకే కొత్తగా అనిపించింది కాబట్టి, చాలామందికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోటి నేను ఈ వీడియోలో మరీ చెప్తున్నాను. ఎల్ఈడి బల్బ్స్ ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చేసి తక్కువ ధరకు అమ్ముతున్నారు అన్నప్పుడు మీరు దాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటే ఆలోచన చెయ్యండి. ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేసిన వారికి మీరు హెచ్చరించే ప్రయత్నం చెయ్యండి. ఇకపోతే వాళ్ళు ఇలా వస్తున్నారు అన్నప్పుడు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మీరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వారైతే ఇక్కడి నుంచి వస్తున్న వాళ్ళైతే కాదు, మన తెలంగాణ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళైతే కాదు, అదర్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఏదో పొట్టకూడి కోసం కష్టపడుతున్నారు, కష్టం చేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు, పోనీలే తీసుకుందాము, షాపులో వాళ్ళకైతే కొంచెం ఎక్కువ డబ్బులు, ఇక్కడైతే తక్కువ డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి ఏదో మనము వాళ్ళ మీద సింపతితో తీసుకుంటామేమో, కానీ వాళ్ళు మనకు తెలియకుండానే మన దగ్గర డబ్బులు కాజేస్తున్నారు. కాబట్టి ఇలాంటి స్కామ్ కూడా జరుగుతుంది. ఎల్ఈడి బల్బ్స్ మార్కెట్లో ఏవైతే షాపులలో ఉంటాయో అవే తీసుకోండి. లేకపోతే అనవసరంగా డబ్బులను స్కామ్ చేసే టీం అంతా కూడా తిరుగుతుంది. వాటి వల్ల మనం డబ్బులను కోల్పోవాల్సి వస్తుంది. దాంట్లో చిన్న కెమెరాస్ పెడుతున్నారు, పెట్టేసి మన ఇంట్లో ఏం జరుగుతుందో ప్రతిదీ క్యాప్చర్ చేస్తున్నారు. ఎప్పుడైతే మొబైల్ వాళ్ళకు అనుకూలంగా ఉంటుందో ఆ సమయంలో ఓటీపీ పంపించేసి ఇమీడియట్గా డబ్బులు కాజేయడం అనేది వాళ్ళు పనిగా పెట్టుకున్నారు. దానికి ఒక టీమే వర్క్ చేస్తుందంట. కాబట్టి అలర్ట్గా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. ఏదైనా మీరు కొనుగోలు చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ.